నమస్కారం అండి. మనం ఇప్పుడు శివల పద్మగారు వ్రాసిన గుణపాఠం అనే కథను విందామా? మధ్య మధ్యలో పూజలు వ్రతాలు చేయించడం అనేది ఇంటికి చాలా మంచిది. చాలా రోజుల తర్వాత వ్రతం చేయిస్తున్నారు. మీరిద్దరూ పీటల మీద కూర్చుంటున్నారు. ఏదైనా కొత్త చీర కొనుక్కో అంటూ 500 కోడల చేతిలో పెట్టింది కామేశ్వరి. సంపాదిస్తున్న కోడల్ని కూడా పసిపిల్లలా చూస్తూ డబ్బులు చేతిలో పెడుతుంటే ఆవిడ ఆప్యాయతకి చలించిపోయింది సుప్రీతి. మీరిలా డబ్బులిచ్చి చీర కొనుక్కోమంటే ఎందుకు కొనుక్కోను? చేదా? కాకపోతే 500 సరిపోవత్తయ్యా. ఏదైనా మామూలు చీర కొనుక్కోవే, వస్తుందిగా. నా ఒక్కదానికైతే తప్పనిసరిగా వస్తుంది. కానీ మీ అబ్బాయికి ఇప్పుడు రెండో సెటప్ ఉంది. అన్నిటా నాతో సమానంగా తనకి చేయాలి. మరి తనకు కూడా చీర కొనాలంటే మరో 500 కావాలిగా. తాపీగా చాలా మామూలుగా చెప్పింది. ముసలావిడ తెల్లబోయింది. నీ ముఖం ఏమిటా పిచ్చి మాటలు? చాలే ఊరుకో అంది తేరుకుంటూ. పిచ్చి మాటలు మాట్లాడటానికి నేనేమైనా పిచ్చిదాన్ని అత్తయ్య? అయినా మీతో చెప్తున్నానంటే వాస్తవం అనేగా. పోనీ మీకు అంత అపనమ్మకం అయితే మీ అబ్బాయిని అడగండి, ఎదురుగానే ఉన్నారుగా. అప్పటికే చంద్రకాంత్ ముఖం జేవురించుంది. నిప్పులు కురిసేలా భార్యను చూశాడు. ఏమిట్రా చందు, దీనికేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతోంది? అయోమయంగా కొడుకుని చూసింది ఆవిడ. పొగరు ఎక్కువైందమ్మా నీ కోడలికి, అంతకన్నా ఇంకేం లేదు. నేనన్నమాట ముమ్మాటికి అబద్ధమని చెప్పమానండి. తప్పకుండా నాకు పొగరని నేను ఒప్పుకుంటాను. అంతే శాంతంగా అంది సుప్రీతి. చంద్రకాంత్ లేచి చరచరా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పెద్దావిడ ముఖం పాలిపోయింది. షెల్ఫ్లో పుస్తకాలు సర్దుతున్న సుప్రీతి దగ్గరకు వచ్చిందామె. తల తిప్పి అత్తగారి వైపు చూసి పేలవంగా నవ్వింది సుప్రీతి. ఏమవుతోందే మీ సంసారం? ఈ కొత్త జంజాటాలేమిటి? ఎవరా పిల్ల? పిల్ల కాదు, పిల్లలకు తల్లి. తనతో పాటు అదే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఇద్దరిది నైట్ డ్యూటీ అవటం వలన పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దుమ్ముపడిన బుక్కు తీసి దులిపి మళ్ళీ ర్యాక్లో పెట్టింది. అసలు ఎలా అయిందే ఇదంతా? ముచ్చటగా ఉన్న సంసారంలోకి మూడో మనిషి రావడం ఏంటి? నిట్టూర్చి అక్కడే నేల మీద కూర్చుని తల గోడకు వాల్చింది. ఏమిటి 100 సార్లు రెట్టిస్తావు? నీకేం కావాలి? ఇచ్చింది చాలు. ఈ పరిచయానికి గమ్యం ఏమిటి అని అడుగుతున్నాను. మీ నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు కుళ్ళిపోయి కుమిలిపోయేందుకు ఏమీ లేదు ఇక్కడ. మేము జస్ట్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్లో పవిత్రత ఏంటో నాకు తెలిసాకే అడుగుతున్నాను. పోనీ నేనేం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తావు? అందరు ఆడవాళ్ళలాగే సంసారం చేస్తావు. ఇందులో పెద్ద రాద్ధాంతం చేసేందుకేముంది? రక్తం సలసలా మరిగింది సుప్రీతిలో. ఎంత ధీమా, ఎంత నిర్భయం! ఏం చేస్తావు? అందరు ఆడవాళ్ళలాగే సంసారం చేస్తావు. అందరు ఆడవాళ్ళలాగే. కళ్ళు నిప్పు కణికల్లా మారాయి. అంటే మీ మానాన్ని మీరు ఎవరితో సంబంధాలు పెట్టుకున్నా నేనేమీ చేయలేనా? మారు మాట్లాడకుండా సంసారం చేస్తాను, అంతేగా? వెల్లువవుతున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది. ఎవరైనా అదే చేస్తారు. మగాడన్నాక ఆకర్షణలుంటాయి, పరిచయాలు ఉండవచ్చు. భార్యకే పరిమితమైపోయిన మగాడు ప్రపంచంలో ఎక్కడా దొరకడు. ఈ మాత్రం దానికే రాద్ధాంతం దేనికి? నివ్వెరపోయింది సుప్రీతి ఆ నిర్భయానికి. ఎంత అహంకారం! నేనేం చేసినా నువ్వు చచ్చినట్టు నా దగ్గర పడుంటావు కాళ్ళ దగ్గర అని ధీమ. తప్పేం లేదు. సమాజము స్వయాన ఆడది కలిసి ఇచ్చిన ధైర్యం అది. ఈరోజు ఎక్కడికి పోతుంది? మరి నేను మరో మగాడితో సంబంధం పెట్టుకున్నా మీరు చచ్చినట్టు నాతో సంసారం చేస్తారా? సూటిగా అడిగింది. బరి తెగించిన ఆడదాన్ని భరించాల్సిన అవసరం నాకు లేదు. మరి మాట తప్పిన మగాడిని ఎందుకు భరించాలి? భరించకేం చేస్తారు? సంసారాలు వదిలేస్తారా? బయటకు వెళితే మీకు దిక్కెవరు? సంపాదన ఉన్నంత మాత్రాన గౌరవం ఉంటుందా? ప్రతివాడు రాత్రిపూట తలుపు తడతాడు. అది మీకు దొరికే గౌరవం. దీర్ఘంగా నిశ్వాసం. కొద్ది క్షణాలు మౌనంగా ఉంది సుప్రీతి. చందు,
చాలా చూశాను నీ అహంకారాన్ని. ఇంతసేపు నేను నిన్ను మాట్లాడించింది నువ్వేంటో తెలియడానికి, అంతే తప్ప నేనేం చేయాలో తెలుసుకోవడానికి కాదు. నీకు నేను రెండే ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి, పిచ్చి పిచ్చి సంబంధాలు వదులుచుకుని నాతో సంసారం చేయడం. రెండు, నువ్వు ఉంచుకున్నదే నీకు ముఖ్యమైతే వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. కన్నీళ్ళు ఒత్తుకుంటూ పరమ పతివ్రతలా నీకు సేవలు చేస్తానని అనుకోవద్దు. పళ్ళు రాలగొడతాను పిచ్చి వేషాలు వేస్తే. ఇద్దరు ఆడవాళ్ళని మేనేజ్ చేయటం నీకు ముచ్చటగానే ఉండొచ్చు. ప్రతి అడ్డమైన దాంతోనూ నిన్ను పంచుకునేటంత సహనం నాకు లేదు, అవసరం అంతకన్నా లేదు. సో వెంటనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఆడది తప్పు చేస్తే మీరు ఇదేగా అంటారు, అందుకనే అదే న్యాయం మీకు కూడా. మరో విషయం, మనం కలిసి ఉండం. నేను నీకు విడాకులు ఇవ్వను. ఇంటి ఖర్చులు, పిల్లల ఖర్చులు, కారు డ్రైవర్ శాలరీతో సహా ఈ మొత్తానికి అయ్యే అమౌంట్ ప్రతి నెల ఫస్ట్కి బ్యాంకులో డిపాజిట్ కావాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయి. ఈ పద్ధతి ఎందుకంటే ప్రతి అడ్డగాడిద ఓ పిల్లనో పిల్లాడినో కనేసి వాళ్ళని పెళ్ళామనెత్తిన వదిలేసి వాడి సరదాలు వాడు వెతుక్కోవటం ఇప్పుడు ఒక అలవాటుగా మారింది. ఈ ఇల్లాలు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ శేష జీవితాన్ని వారిని పెంచడంలో గడిపేస్తుంది. కూలీ నాలీ చేసైనా సరే వారిని పోషిస్తుంది. ఇప్పటి వరకు ఇదే జరుగుతోంది. నేనంత చేతగాని దాన్ని కాను, అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను. ఏమిటి బెదిరిస్తున్నావు? తెగరెచ్చిపోతున్నావు? ఈ ఫలాన నిన్ను మెడబట్టి రోడ్డు మీద గెంటేస్తే ఏం చేయగలవు? ఏం చేయగలవే? కళ్ళు ఎర్రజేసి ఉరిమాడు చంద్రకాంత్. నువ్వు అలా చేయలేవురా. ఎందుకంటే అలా చేసిన 24 గంటల్లోగా నువ్వు కటకటాల వెనకుంటావు. చట్టం కూడా ఈ మాత్రం ఆడదానికి సహకరించకపోయి ఉంటే ఈ పాటికి నీలాంటి మొగుళ్ళు దొరికిన సగం మంది ఇల్లాళ్ళు రోడ్ల మీదే ఉండేవారు. కానీ మీకు అవకాశం లేదు చంద్రకాంత్. మనం చదువు సంస్కారం ఉన్నవాళ్ళం, వాళ్ళలాగే మాట్లాడుకుందాం. నేను నా జీవితంలో ఏ క్షణమూ రాజీపడి బ్రతకను. అంతకన్నా నీకున్న సంబంధాల్లో నేనొకదాన్ని అవ్వడం సహించను. మన మధ్య సంబంధం బాగున్నంతకాలమే నేను తాళికి విలువిస్తాను. అది లేనినాడు నా దృష్టిలో దానికి ఎలాంటి విలువ లేదు. పూర్తి కమిట్మెంట్తో నేనెలా ఉన్నానో నువ్వు అలాగే ఉండాలి. ఇది ఏమాత్రం తప్పినా నీతో జీవితం నాకు అవసరం లేదు. తప్పు నువ్వు చేసావు గనక నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళాలి. నిర్ణయం నువ్వు తీసుకునే అవకాశం లేదు. ఏం చూసుకుని నీకు అహంకారం? మొగుడిని ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా? మొగుడు మొగుడిలా కాక మగాడిలా ప్రవర్తిస్తే తప్పదు. నేను వెళ్ళను, దాన్ని వదలను. ఏం చేస్తావో చేసుకో నిర్లక్ష్యంగా అన్నాడు. తదేకంగా కొద్ది క్షణాలు అతడి వైపు చూసింది. చేసి చూపిస్తాను పదునుగా అంది. నిర్ఘాంతపోయింది సుప్రీత అత్తగారు. ఏమిటే ఇదంతా ప్రీతి? నువ్వెంతో జ్ఞానం ఉన్న బుద్ధిమంతురాలివి గదే, ఈ సవాళ్ళేమిటి? పాడయ్యేది ఎవరి సంసారమే తల్లి? అంటే ఇది కేవలం నా సంసారమేనా? సంసారం అనేది ఆడదానికేనా, మగవాడికి కాదా? దీన్ని మనమే కాపాడుకోవాలి. ఒడిదుడుకులు వస్తాయి, ఓర్పుగా సహనంగా మనమే చక్కదిద్దుకోవాలి. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఏం సాధిస్తారు? నా బంగారు తల్లివిగా కొంచెం మంచిగా దారికి తెచ్చుకోమ్మా, ప్రేమతో గెలుచుకో. అంతేగాని పంతాలతో పరిష్కారం దొరకదే తల్లి, ప్రాధేయతగా అంది. అంటే నన్ను ఇప్పుడేం చేయమని మీ ఉద్దేశం? శాంతంగా అడిగింది సుప్రీతి. కోపం తగ్గించుకో, కొంచెం మెత్తబడు. ప్రేమగా దగ్గర కూర్చుని లాలించి తను చేస్తున్నది తప్పని చెప్పు. తప్పకుండా మారతాడు. షాక్, ఆవేశం, కోపం, అవమానం, బాధ, విరక్తి ఇవేవి కానీ వీటికి అతీతమైన ఒక ఫీలింగ్ కలిగింది ఆ మాట వినగానే సుప్రీతికి. అసలు ఆ మాటకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కానంత స్తబ్దుగా అయిపోయింది మెదడు. కూల్ ప్రీతి కూల్. ఇది తరతరాలుగా యుగాలుగా వారికి తెలిసిన పరిష్కారం. ముందు నువ్వు మాట్లాడుతున్న వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని గుర్తించు. వారి దృష్టిలో అదే సరైంది. అలా అని 100 ఏళ్ల నుంచి వారికి నూరిపోస్తున్నారు. కనుక మరో రకమైన స్పందన ఆశించకు, రియాక్ట్ అవ్వకు, విను అంతే. అంతరాత్మ చెప్పింది. ఇందాక చెప్పినట్టు విరక్తి కన్నా అతీతమైన భావనతో అత్తగారి వైపు చూసింది సుప్రీతి. తను
నా అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, స్త్రీత్వాన్ని అన్నిటినీ అవమానపరిచి మరో ఆడదానితో సంబంధం పెట్టుకుంటే నేను ఆ అవమానాన్ని దిగమింగి ప్రేమగా లాలించాలా? ఎందుకు అత్తయ్యా? ఎందుకు నేనంత దిగజారాలి? నిర్వేదంగా అడిగింది. మగవాళ్ళంటే అంతేనే, మీకు అనుభవం లేదు కనుక చిందులు తొక్కుతారు. కానీ భోగం వాళ్లతో గడిపి ఇంటికొస్తే మా అత్తగారు స్నానానికి నీళ్లు కాచుంచేది. మళ్ళీ రాత్రవగానే ఆయన వెంట పడగదిలోకి వెళ్లాల్సిందే. ఇలా చిందులు తొక్కితే ఏం సంసారాలు చేసేవాళ్ళు? వందల కొద్దీ తేళ్ళు జర్రులను తెచ్చి ఒంటి మీద వదిలినట్టయింది ఆమెకి. ఆమెను ఒక్క ప్రశ్న వేసినా తనకు పిచ్చెక్కిపోవడం ఖాయం. అందుకే మౌనం వహించింది సుప్రీతి. నా మాట విను ప్రీతి, దీన్ని గొడవ చేయకు. కొద్ది రోజులు సహనం వహించు. వాడే దారిలోకి వచ్చేస్తాడు. సంసారాన్ని పాడు చేసుకోకు. సుప్రీతి ముందుకు వంగి అత్తగారి 2 పాదాలను చేతులతో పట్టుకుంది. నన్ను క్షమించండి అత్తయ్య. ఈ ఒక్కసారి మీ తరం పరిష్కారాన్ని వదిలి నా తరం పరిష్కారాన్ని ఇవ్వనివ్వండి. ఈ సంసారం నా ఒక్కదానిదే కాదు కనుక కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంది. నా పద్ధతిలో ఒక్కసారి నన్ను బుద్ధి చెప్పనివ్వండి. పరువు పోతుందే. పరువు పోయే పని మొగుడు చేస్తే దాన్ని పెళ్ళాం కాపాడాలా? నేనెందుకు కాపాడాలి చెప్పండి? ఏం పొందుతానని నేను పరువు కాపాడాలి? తను నన్ను అవమానించి మరో ఆడదానితో వెళితే బయటపడితే పరువు పోతుందని కన్నీళ్లతో అవమానాన్ని దిగమింగి తన పరువు నేను కాపాడాలా? ఇలా మీరంతా కాపాడబట్టే కదా వాళ్ళంత నిర్లజ్జగా నిర్భయంగా అందరితో తిరిగి ఇంటికొచ్చేవారు. అలా కాపాడినందుకు మీకేం వచ్చింది? ఏనాడైనా ప్రేమ గౌరవం పొందారా? పని మనిషిలాగే కదా బ్రతికింది. ఆ బ్రతుకు కోసమేనా ఈ అవమానాలను దిగమింగడం? అదే దారిలో నన్ను కూడా ఎందుకత్తయ్యా నడవమంటారు? నేను తనకేం తక్కువ చేశానని ఇలాంటి పని చేశాడు? వాడు చేసింది తప్పేనమ్మా, అందుకే క్షమించమంటున్నాను. ఆయన అలా అనడం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారు. అదే నేను చేసి చూపాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మన్నించండి. మీరేమీ నాకు చెప్పద్దు. రండి మావయ్య గారు, ఎలా ఉన్నారు? చిన్నత్తయ్య గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయుర్వేదం మందు కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నానమ్మా, అందుకే కాస్తంత నడవగలుగుతున్నాను. లేకపోతే మోకాళ్ళ నొప్పులు నన్ను లేవనిచ్చేవా? ఏమిటి ఉన్నట్టుండి సత్యనారాయణ వ్రతం అన్నారు? ఊరికినేనా లేక ఏమైనా విశేషమా? విశేషం అంటే విశేషమే. మా ఆయన ఉంచుకున్న అమ్మాయిని మన కుటుంబంలో వారందరికీ పరిచయం చేద్దామని. ఇంకాసేపట్లో వస్తుంది, చూద్దురు గాని. చంద్రకాంత్ ముఖం నల్లగా మాడిపోయింది. చంద్రకాంత్ బాబాయి పిన్ని అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చంద్రకాంత్ తల్లి నుదురు కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా తెల్లబోతారేం మావయ్య గారు? మీ అబ్బాయికి నేను సరిపోక మరో కొత్త అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు. తను కూడా ఈయన దృష్టిలో నాతో సమానమే గనక మరి మీరంతా తనని చూడాలి కదూ. అందుకనే ఈ చిన్న గెట్ టుగెదర్ అన్నమాట. చంద్రకాంత్ పళ్ళు కొరుకుతూ మింగేసేలా సుప్రీతిని చూశాడు. ఇది అతడు ఊహించని పెద్ద దెబ్బ. సాధారణంగా పడగ్గదిలో ఏడ్చి రాద్ధాంతం చేసి బయటకొచ్చే ముందు కళ్ళు ముఖం కడుక్కుని మామూలుగా ఉంటుందని ధీమాగా ఉన్న అతడు ఒక్కసారి ఈ పరిణామానికి తలక్రిందులయ్యాడు. ఉక్రోషం, అవమానం అతన్ని చుట్టుముట్టాయి. సుప్రీతిని గదిలోనికి తీసుకెళ్ళి బెల్ట్తో చావగొట్టాలన్నంత కోపం వచ్చింది. పెద్దవాళ్ళందరూ ఏమనుకున్నారో కానీ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. ఏమిటక్క, ఆ గులాబీ రంగు చీర? అది మా ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసం కొన్నది. ఈ రంగు తనకి నచ్చుతుందిలే. వదినా, కొబ్బరికాయ తురవమని ఇచ్చాను, అయిపోయిందా? నా సవితికి సాంబార్లో కొబ్బరికాయ కోరి వేస్తే చాలా ఇష్టమట. ఆ పని కానివ్వు. మామయ్య గారు, హాల్లో ఉన్న సీలింగ్ ఫ్యాను మాటి మాటికి ఆగుతోంది. ఒక్కసారి ఎలక్ట్రీషియన్ని పిలిచి రిపేర్ చేయించండి. తన ప్రియురాల్ని ఒక్కలో కూర్చోబెడితే మీ అబ్బాయి కోపం వస్తుంది. చంద్రకాంత్ తల పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు. సుప్రీతి అత్తగారు లోపల నుంచి వచ్చి కోడలు చేతులు పట్టుకుంది. అయిందేదో అయింది, ఇంకా ఆపేయమ్మా. ఒక్కసారి ఆడదాని గురించి ఆలోచించు. ఆ పిల్ల జీవితం. చేతులు విసురుగా విదిలించుకుంది. అంటే
నాకు ద్రోహం చేసిన మొగుడితో పాటు వాడు ఉంచుకున్న దాని గురించి కూడా నేనే ఆలోచించి క్షమించాలా? కొంపదీసి ఇదేనా పాతివ్రత్యం అంటే? అయితే మీకో నమస్కారం. నేను పతివ్రతను కాను, చీము నెత్తురు ఉన్న మామూలు ఆడదాన్ని. నన్ను ఇలాగే ఉండనివ్వండి. అదే సమయంలో గేటు ముందు భర్తతో పాటు కారు దిగిన నీలిమను చూడగానే హతాశుడయ్యాడు చంద్రకాంత్. ఒక్కసారి శరీరంలో సర్వశక్తులు క్షీణించిన వాడిలా నిస్త్రాణగా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించింది సుప్రీతి. రండి నీలిమగారు, మీ గురించే వెయిటింగు. ఏమండి, చూసారా ఎవరొచ్చారో? హాయ్ సుప్రీతి గారు, వ్రతం అయిపోయినట్టుంది. అవునండి, పొద్దున్నే పూర్తి చేశాం. అది లేట్ అయ్యే కొద్దీ మనం మాట్లాడుకోలేం కదా, అందుకని. నమస్తే విష్ణుగారు, బాగున్నారా? బాగున్నానమ్మా, గుడ్ మార్నింగ్. చంద్రకాంత్ గారు గుడ్ మార్నింగ్. ఇదో గుడ్ మార్నింగ్. సణుక్కుంటూ పైకి బలవంతాన నవ్వు పులుముకున్నాడు చంద్రకాంత్. వచ్చిన చుట్టాలంతా ఆశ్చర్యంగా కుతూహలంగా నీలిమను చూస్తుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు అతడికి. మృదు స్వభావి సున్నిత మనస్కురాలు, ఎల్లప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే సుప్రీతిలో ఇంతటి క్రోధం కూడా ఉందని మొదటిసారి అర్థమైంది. అప్పటికే పరిస్థితి చేయి దాటింది. నీలిమగారు, వారు మా అత్తయ్య మామయ్య గారు, వీరు మా చిన్న మామయ్య గారు అత్తయ్య, వీళ్ళు నా కజిన్స్, తనేమో మా వదిన. ఇవాటి నుంచి వాళ్ళకి నేనెంతో మీరు అంతే. ఆమె తెల్లబోయి ఓమారు చంద్రకాంత్ వైపు చూసింది. అతడు తలదిప్పుకున్నాడు. ఇకపోతే తను నీలిమ. పెళ్ళైన 6 ఏళ్లకే నాతో సంసారం విసిగెత్తిన మా ఆయన ఎంచుకున్న కొత్త పార్ట్నర్. పదునుగా ఒక్కో అక్షరాన్నే విడదీసి పలికింది. నీలిమ ముఖం తెల్లగా పాలిపోయింది. షాకింగ్ సుప్రీతిని చూసింది. ఆమెకు నోటి నుంచి మాట రాలేదు. ఆ గదంతా చిక్కని నిశ్శబ్దం అలుముకుంది. విష్ణు నివ్వెరపోయి సుప్రీతిని నీలిమను మార్చి మార్చి చూడసాగాడు. తను విన్న వాక్యంలోని భావం అర్థమవుతున్న కొద్దీ అతడి ముఖం ఎరుపు రంగులోకి మారటం మొదలైంది. ప్రీతిగారు, మీరేం మాట్లాడుతున్నారు? ఏమిటిదంతా? అసహనంగా అడిగాడు. క్షమించండి విష్ణుగారు, మీకు బాధ కలిగించేదైనా ఇది నిజం కాదని, అబద్ధమని వాళ్ళు చెప్పగలరేమో అడగండి. భర్త వంక తీక్షణంగా చూస్తూ అంది సుప్రీతి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ప్రీతి? హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? దిస్ ఈజ్ టూ మచ్. తడబాటు ఉక్రోషం రెండూ తొంగి చూశాయి నీలిమ గొంతులో. నిజమేనమ్మా, నాకు కూడా చాలా టూ మచ్గా అనిపించే మా ఆయన్ని హెచ్చరించబోయాను. నేను దాన్ని వదలను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. మరి అదే మాట నువ్వు కూడా మీ ఆయనతో అనొచ్చుగా. అలా భయపడతావే? అరే, ఏడుస్తున్నావేంటి నీలిమా? నిప్పుతో చెలగాటమాడటానికి సిద్ధపడినప్పుడు తెలీదా పర్యవసానం ఎలా ఉంటుందో? పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారే, 4 మాయమాటలు చెప్పగానే భర్తని సంసారాన్ని విస్మరించి వాడి మాయలో పడిపోవడమేనా? ఏ ధైర్యంతో మరో ఆడదాని సంసారంలో నువ్వు అడుగుపెట్టావు? దానికి నా మొగుడు నీకిచ్చిన భరోసా ఏంటి? అసలు మీరిద్దరు కలిసి నా గురించి ఏమనుకున్నారు? తెలిసినా ఏడుస్తుంది, గొడవ చేస్తుంది, అంతకన్నా ఏం చేస్తుందిలే అనుకున్నారు కదూ? నీకింత ధైర్యం, భరోసా, సపోర్టు ఇచ్చి తన వలలోకి లాగిన నా మొగుడు ఇలాంటి పరిస్థితుల్లో నిన్నెలా కాపాడుతాడో అసలు ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడేంటి నీ పరిస్థితి? కట్టుకున్న మొగుడా, ఉంచుకున్నవాడా? ఏవైపు నీ దారి? చివాలన లేచిన విష్ణు చరచరా ఆ పరిసరాల నుంచి వెళ్ళిపోయాడు. నీలిమ ఏడుస్తూ అతన్ని అనుసరించబోయింది. సుప్రీతి కఠినంగా ఆపింది. నీలిమ, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నా ప్రశ్నకి జవాబు మీరిద్దరూ ఇచ్చిన తర్వాతే నువ్వు వెళ్ళగలవు. ప్రీతి, నీ పద్ధతి ఏం బాగాలేదమ్మా. చదువుకున్న దానివై ఉండి చాలా చీప్గా ప్రవర్తిస్తున్నావు. ప్రీతి మామగారు నిష్ఠూరంగా అన్నారు. పేలవంగా నవ్వింది సుప్రీతి. నాకు తెలుసు మామయ్య గారు, ఇక్కడున్న వారెవ్వరూ ఈ రకమైన చర్యను తట్టుకోలేరు. వారి దృష్టిలో ఇది బజార్న పట్టం. కానీ కొన్నేళ్లుగా ఇల్లాలు ఇలాంటి సమస్యలు రహస్యంగానే ఉంచిందే. భర్త పరువుని తన పరువుని కూడా కాపాడుకుందే.
ఇంటికి పిల్లలకి అంకితమైన తనను నిర్లక్ష్యం చేసి అవమానపరిచి భర్త ఎవరెవరితోనో తిరుగుతూ ఉంటే నాలుగు గోళ్ల మధ్య ఏడ్చి ఊరుకుందే. మరి ఇలాంటి భర్తల్లో కొందరైనా మారారా? తమ తప్పు తెలుసుకుని భార్యకి క్షమాపణ చెప్పారా? 3 ముళ్ళకి 7 అడుగులకి విలువిచ్చారా? లేదు. పైగా వారికి చాలా బలమైన నమ్మకం ఏమని ఏర్పడిందంటే, తామెన్ని వెధోపనులు చేసినా, ఎందరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా భార్య చచ్చినట్టు తన పరువు కాపాడుతుందే తప్ప బయటకు రాదని, ఆ రకంగా తమకు ఢోకా లేదని. ఆ ధైర్యమే మరో మగవాడైన మీ అబ్బాయిని ఏం చేసుకుంటావో చేసుకోపో అనేలా చేసింది. ఇదేగా శాంతానికి సహనానికి పరువుగా ఉన్నందుకు దొరికిన ఫలితం. ఇంతకన్నా ఏ ఇల్లాలికైనా ఇంకేమైనా దొరికిందా? అంతెందుకు, ఇప్పుడు కూడా నాకు తెలిసిన 4-5 ఇల్లాళ్ళు ఇదే సమస్యతో కుములుతూ ఉన్నారు. కుమిలిపోతూనే పరమ పతివ్రతల్లా భర్తల పలువును కాపాడుతున్నారు. వారి దృష్టిలో ఆడదాని బ్రతుకంతే, తామంతకన్నా ఏం చేయలేము. ఇది వారి మానసిక స్థితి. అందుకే తరతరాలుగా సాగుతున్న ఈ పాత కథని ఓ కొత్త మలుపు తిప్పాలనిపించింది. ఇల్లాలే శిక్షించదలుచుకుంటే ఏ రకంగా శిక్షించగలదో చూపాలనిపించింది. ఇక్కడున్న మీరంతా నాకు పతివ్రతా ధర్మాలు చెప్తారే కానీ మగవాడికి కమిట్మెంట్ ఎందుకు నేర్పించరు? సంసారం మీ ఇద్దరికీ ముఖ్యమే, దాన్ని సంరక్షించుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మగవాడిగా నీకు కూడా ఉంది అని మగవాడికి ఎందుకు చెప్పరు? ఒకసారి తాళి కట్టేశాక ఇక నీ కాళ్ళ దగ్గరే పడుంటుందనే అహంకారం తప్పు. భార్యని గౌరవించు, తన ప్రాముఖ్యత తెలుసుకో అని ఎందుకు చెప్పరు? అసలు తప్పు చేసిన మగవాడిని ఎవరూ ఎందుకు నిలదీయరు? అదో పెద్ద ఇష్యూగా అన్నట్టు చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తారు? ఆడది మౌనంగా వింటుందనా? మొగుడు తప్పు చేసినా తాను తల వంచుకుంటుందనా? తాను ఏమైనా చేయవచ్చు, తనకు ఆ స్వేచ్ఛ ఉందనే భావన తరతరాలుగా ఎందుకు మగవాళ్ళలో పెంచుతూ వస్తున్నారు? ఇప్పుడు కూడా నా మొగుడు ఇంత నమ్మకద్రోహం చేస్తే దగ్గర కూర్చుని ప్రేమగా లాలించి మార్చుకోమని చెప్పింది నా అత్తగారు. అదే పని నేను చేస్తే కొడుక్కి అదే సలహా ఇచ్చుండేదా? నీకేం పోయే కాలమే అని నన్ను అడిగి ఉండేది. ఏమమ్మా నీలిమా, చూస్తున్నావుగా మీరు చేసిన పనికి పర్యవసానం ఏంటో. ఏ నువ్వు కానీ నా మొగుడు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకుని చేసుకున్నారా? ఇష్టపడేగా చేసుకున్నారు. మరి ఆయనకి భార్య మీద నీకు మొగుడి మీద ఇంత విరక్తి ఎందుకు వచ్చింది? ఐటీ ఉద్యోగాల పేరుతో కలిసి పనిచేసే ప్రతి చోట బాధ్యతలు మరిచి ప్రేమాయణాలు సాగిస్తే దాని ముగింపు ఎలా ఉంటుందనుకుంటున్నారు? ఇలాగే ఉంటుంది. ఆకర్షణలు ఆడామగకి సమానమైన దాని ఫలితాలు ఇరువురి జీవితాల్లో చాలా వేరుగా ఉంటాయి. ఇద్దరూ ఒకే తప్పు చేశారు, ఈయన నా ఇష్టం అన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతావు. అది తేడా. సుప్రీతి మామగారి వైపు చూసింది. మామయ్య, నేను ఇదివరకే ఆయనకు చెప్పాను, తను చేసిన తప్పుకి మీ అందరి ముందు నాకు క్షమాపణ చెప్పి ఇక పైన ఒళ్ళు దగ్గరుంచుకుని సంసారం చేస్తేనే ఈ ఇంట్లో ఆయనకు చోటు, లేకపోతే తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీరంతా ఆయనకేం చెప్తారో మీ ఇష్టం. ఆడదంటే అన్యాయాన్ని సహిస్తూ అణిగి మణిగి పడి ఉండేది అనే భావనని ఇకనైనా మార్చుకుంటే మంచిది. చెప్పాల్సింది చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సుప్రీతి. విన్నారు కదండి. మరి గుణపాఠం అనే ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన శివల పద్మగారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.